మనం పుష్పక విమానం గురించి సినిమాలలో చూడడమో లేదా కథల రూపంలో వినడమో జరిగి ఉండొచ్చు. అయితే రావణాసురుడు వాడిన ఈ పుష్పక ఎంత గొప్ప టెక్నాలజీ కలిగి ఉందో మనము ఇప్పుడు చూద్దాం. రామాయణం లాంటి ఇతిహాసంలో దీన్ని ప్రస్తావించారు అంటే ఇది నిజంగానే మన పూర్వకాలంలో జరిగి ఉండొచ్చు అని మనం నిర్ధారించవచ్చు. పుష్పక విమానం యొక్క ప్రస్తావన రామాయణంలో అనేక చోట్ల ఇవ్వబడింది. మన ఇతిహాసమైన రామాయణంలో దీన్ని ఒక విమానంగా పేర్కొన్నారు, కానీ రావణాసురుడు దీన్ని వాడిన తీరును చూసి ఇది ఒక అంతరిక్ష నౌకా విమానంగా మనం కరెక్ట్గా పేర్కొనవలసి ఉంటుంది. ఎందుకంటే సీతామాతని అపహరించడానికి రావణాసురుడు పుష్పక విమానాన్ని వాడాడు అంటే ఇది భూమిపైన వాడడం జరిగింది. మరొక సందర్భంలో రంభ అనే అప్సర వల్ల నలకూవరుడు అంటే కుబేరుడి యొక్క కుమారుడైన నలకూవరుడు రావణాసురుని కుబేర లోకము అంటే సమాంతర లోకం ఆర్ ప్యారలల్ వరల్డ్స్లో శపించడం జరిగింది. ఇంకో సందర్భంలో రావణాసురుడికి ఎల్లవేళలా మంచి శుభప్రదమైన సమయం ఉండాలని కోరి అన్ని గ్రహాలు తన ఆదేశానుసారం నడుచుకోవాలని చెప్పగా శనిగ్రహం అంటే శనిదేవుడు అందుకు నిరాకరించగా శనిదేవుణ్ణి అంతరిక్షంలో నిర్బంధించాడు. దీనిని బట్టి మనకు పుష్పక విమానము కేవలం భూగ్రహం మీద కాకుండా సమాంతర లోకాలు మరియు అంతరిక్షంలో కూడా ప్రయాణించగలదని అర్థమవుతోంది. అయితే ఇది అంతా ఒక పుష్పక విమానంకి ఎలా సాధ్యమైంది అంటే అప్పటి మన విశ్వకర్మకు ఇంకా చాలామంది ఋషులకు గ్రావిటీని అతిక్రమించే టెక్నాలజీ మరియు ఏరోస్పేస్ డైనమిక్స్ మీద ఇంత పరిజ్ఞానం ఉండేదో ఆలోచించవచ్చు. అయితే ఇప్పటి మన శాస్త్రవేత్తలు అప్పటి పుష్పక విమానంలో అత్యాధునికమైన ప్రొపల్షన్ సిస్టమ్ను, కాస్మిక్ ఎనర్జీ వినియోగాన్ని, జీరో గ్రావిటీ టెక్నాలజీని వాడి ఉండొచ్చని ఇప్పటికీ అధ్యయనం చేస్తున్నారు. పుష్పక విమానానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం స్టే కనెక్టెడ్.